బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి తొలిసారి విజయనగరం రావడంతో బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సునీల్ కుమార్ రెడ్డి ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి ర్యాలీగా బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. ఈ రాష్ట్రంలో అరాచక పాలనతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల్ని ఈ రాష్ట్ర గతంలో పాలించిన రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల్ని 2014 నుంచి 2018 వరకు గత వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో యువకులకి గంజా ఇచ్చింది, గుట్కా ఇచ్చింది, పోలీస్ క్లబ్బులు ఏర్పాటు చేసింది. దీంతో పాటు అనేక రకాల వ్యసనాలకు ఈ రాష్ట్రం యువకుల్ని అంకితం చేసింది. కానీ మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మేము చేసిన గణిత ఏంటంటే అనేక రకాల అభివృద్ధి సంక్షేమాలు మేము పాల్గొన్నాం. 2019 నుంచి 2016 వరకు గత ప్రభుత్వం ఈ రాష్ట్ర యువకులకి గుట్కా గంజా ఇస్తే మేము వైజాగ్లో గూగుల్ సంస్థను తీసుకొచ్చాం. గతంలో డ్రగ్స్ కలెక్ట్ చేసి ఈ రాష్ట్రంలో యువకుల్ని మేము పోలీస్ ఇంక్రిమెంట్ ఇచ్చాం. గతంలో 16,100 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇచ్చి మేము డిఎస్సి భర్తీ చేశాం. గతంలో ప్యాకాట క్లబ్కి పర్మిషన్ ఇస్తే మేము పోలీస్ ఇంక్రిమెంట్ ఇచ్చాం. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. దానితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన మారాలని భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తాం. ఎందుకు మారాలి? గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో అసెంబ్లీ చూడాలంటే భయపడే పరిస్థితి.